ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎంత ధైర్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఈరోజు ఆయనను నమ్మగలిగితే, ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన వాడు నిన్ను నమ్మగలిగితే, ఆయన అంటున్నాడు నిన్ను స్వస్థపరుస్తానని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు భయపడొద్దు నాన్న, కృంగిపోవద్దు నాన్న. డాక్టర్లు వంటి వాడు కాదు. డాక్టర్కి అసాధ్యమై ఉండొచ్చు, కానీ నీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఎంతటి కుదరని రోగమైనా నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. ఆయన శక్తిని నమ్ము. ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు.